హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ బైనామియల్స్. సో మనకి 10th క్లాస్లో ఈ బైనామియల్స్ అనేది ఉంది. జనరల్గా ఒక మార్క్ వస్తుంది. ఇంకా టెట్, డిఎస్సి వీటిలో కూడా ఈ బైనామియల్స్ పైన మనకి ఒక మార్క్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో అసలు బైనామియల్స్ అంటే ఏంటి? బైనామియల్స్ ఆర్ ద పేర్స్ ఆఫ్ వర్డ్స్ జాయిన్డ్ బై ఏ కంజంక్షన్ అండ్. అంటే బైనామియల్స్ అనేటివి ఏంటంటే అండ్ అనేటువంటి ఒక కంజంక్షన్ చేత జాయిన్ చేయబడేటువంటి పెయిర్ ఆఫ్ వర్డ్స్ని మనము ఏమంటాము అంటే బైనామియల్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నియర్ అండ్ డియర్. నియర్ అనే ఒక వర్డ్, ఇంకా డియర్ అనే ఒక వర్డ్, ఈ రెండింటిని మనం పెయిర్స్ ఆఫ్ వర్డ్స్ అనేసి అనొచ్చు. సో ఈ పెయిర్ ఆఫ్ వర్డ్స్ దేంతో కంబైన్ చేయబడుతుంది? అండ్తో కంబైన్ చేయబడుతుంది. సో ఇలాగ మనము కంబైన్ చేస్తే ఆ పెయిర్ ఆఫ్ వర్డ్స్ అనేవి మనకి మీనింగ్ ఇస్తే దాన్ని మనం బైనామియల్స్ అనేసి అంటాము. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్లో అక్కడ వర్డ్ ఆర్డర్ అనేది చేంజ్ కాదు. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నియర్ అండ్ డియర్ అనేది ఒక బైనామియల్. మనం దాన్ని అలాగే యూజ్ చేయాలి. ఎందుకంటే ద నేటివ్ స్పీకర్స్ ఫాలోస్ ద సేమ్. మనం కూడా దాన్ని అలాగే ఫాలో చేయాలి. మనం దాన్ని మార్చేసి డియర్ అండ్ నియర్ అనేసి దాని యొక్క ఫామ్ని మనం చేంజ్ చేసి వర్డ్ ఆర్డర్ని మనం చేంజ్ చేసి యూజ్ చేయకూడదు. అలా చేస్తే అది కరెక్ట్ బైనామియల్ యూసేజ్ అనేసి అనిపించుకోదు. కాబట్టి అవి ఎలా ఉన్నాయో అలాగే మనం వాటిని యూజ్ చేయాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే పార్ట్ అండ్ పార్సెల్. దీనికి ఒక మీనింగ్, సపరేట్ మీనింగ్ ఉంటుంది. ఏమని? అన్ ఇంటిగ్రల్ పార్ట్. పార్ట్ అండ్ పార్సెల్ అంటే ఒక ఇంటిగ్రల్ పార్ట్ అనేసి మనకి మీనింగ్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. స్పోర్ట్స్ ఈజ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో స్పోర్ట్స్ అనేది ఎడ్యుకేషన్లో పార్ట్ అండ్ పార్సల్ అంటే ఇంటిగ్రల్ పార్ట్ అనేసి మనకు అర్థమవుతుంది. అలాగే రఫ్ అండ్ రెడీ. సో రఫ్ అండ్ రెడీ అనేటువంటి బైనామియల్కి మీనింగ్ ఏంటి అంటే ఆల్మోస్ట్ ఫినిష్డ్. రఫ్ అండ్ రెడీ, ఆల్మోస్ట్ ఫినిష్డ్ అనేసి దానికి అర్థం వస్తుంది. ఎగ్జాంపుల్ చూస్తే ద న్యూ థియేటర్ ఈజ్ రఫ్ అండ్ రెడీ. అంటే కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినటువంటి థియేటర్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. కంప్లీట్గా ఫినిష్ కాలేదు, బట్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది అనేసి మనం చెప్పాలి అన్నప్పుడు ఈ రఫ్ అండ్ రెడీ అనేటువంటి బైనామియల్ని మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ లీప్స్ అండ్ బౌండ్స్. లీప్స్ అండ్ బౌండ్స్ అంటే ఏంటి? బిగ్ లీప్స్ అంటే చాలా త్వరగా పెద్ద జంప్ తోటి. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే హిస్ బిజినెస్ డెవలప్డ్ ఇన్ లీప్స్ అండ్ బౌండ్స్. తన యొక్క బిజినెస్ చాలా ఫాస్ట్గా, బాగా పెద్ద పెద్ద జంపింగ్స్ తోటి, అంటే ఫాస్ట్గా ఎక్కువగా డెవలప్ అవుతుంది అనేసి ఈ లీప్స్ అండ్ బౌండ్స్ అనేది మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బ్రెడ్ అండ్ బటర్. బ్రెడ్ అండ్ బటర్ అనేటువంటి బైనామియల్ యొక్క మీనింగ్ ఏంటి అంటే లైవ్లీహుడ్. సింగింగ్ ఈజ్ బ్రెడ్ అండ్ బటర్ ఆఫ్ హిజ్ లైఫ్. తన యొక్క లైఫ్లో ఈ సింగింగ్ అనేది లైవ్లీహుడ్ అంటే తను సంపాదించేది, తనకి సంపాదన తెచ్చిపెట్టేది. సో తన తిండికి వాటన్నిటికీ కూడా ఉపయోగపడేది ఏంటంటే ఈ సింగింగ్ అనేటువంటి అర్థంలో మనం బ్రెడ్ అండ్ బటర్ అనేటువంటి బైనామియల్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ పిక్ అండ్ చూస్. పిక్ అండ్ చూస్ అంటే హ్యావింగ్ ఏ లార్జ్ చాయిస్. చాలా ఎక్కువ చాయిస్ ఉంది అంటే అలాంటప్పుడు మనం పిక్ అండ్ చూస్ అనేటువంటి బైనామియల్ని యూజ్ చేయొచ్చు. వీ కెన్ పిక్ అండ్ చూస్ ఇన్ ద సూపర్ మార్కెట్స్. సో సూపర్ మార్కెట్స్లో మనం ఏం చేయొచ్చు? మనకి చాలా పెద్ద చాయిస్ ఉంటుంది. మనకు కావాల్సినటువన్నీ మనం చూస్ చేసుకొని తీసుకోవచ్చు. సో ఎక్కడైతే మనకి లార్జ్ చాయిస్ అనేటువంటి మీనింగ్ కావాలో అక్కడ మనం పిక్ అండ్ చూస్ అనేటువంటి బైనామియల్ని యూజ్ చేసుకోవచ్చు. గివ్ అండ్ టేక్ అంటే ఏంటి? హెల్ప్ వన్ అనదర్. గివ్ అండ్ టేక్ పాలసీ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. సో మనకి ఇది చాలా బాగా యూజ్ చేస్తుంటాం, గివ్ అండ్ టేక్ పాలసీ అనేసి. అంటే ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోవడము అనేటువంటి అర్థంలో గివ్ అండ్ టేక్ అనేసి మనం యూజ్ చేయొచ్చు. హార్ట్ అండ్ సోల్ అంటే డెడికేటెడ్. ఒక పనిలో కానీ దేంట్లోనే కానీ వాళ్ళు బాగా డెడికేటెడ్గా పనిచేస్తూ ఉంటే అప్పుడు మనము హార్ట్ అండ్ సోల్ అనేటువంటి బైనామియల్ని యూజ్ చేయొచ్చు. షీ కెప్ట్ హార్ట్ అండ్ సోల్ టు బికమ్ ఏ డాక్టర్. తను ఒక డాక్టర్ అయ్యేందుకు చాలా డెడికేటెడ్గా వర్క్ చేసింది అని చెప్పేదానికి షీ కెప్ట్ హార్ట్ అండ్ సోల్ టు బికమ్ ఏ డాక్టర్ అనేసి మనము బైనామియల్ యూజ్ చేసి చెప్పచ్చు. థిక్ అండ్ థిన్. థిక్ అండ్ థిన్ అంటే ఏంటంటే ఇన్ డిఫికల్ట్ టైమ్స్, కష్ట సమయాల్లో
దాన్ని మనం థిక్ అండ్ థిన్ అనేసి అంటాం. మై వైఫ్ సపోర్టెడ్ మీ త్రూ థిక్ అండ్ థిన్ అంటే కష్టమైనటువంటి రోజుల్లో నా యొక్క వైఫ్ నాకు సపోర్ట్ చేసింది అనేటువంటి మీనింగ్లో దీన్ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ 9th వన్, ఆడ్స్ అండ్ ఎండ్స్. ఆడ్స్ అండ్ ఎండ్స్ అంటే ఏంటంటే అన్ఇంపార్టెంట్ థింగ్స్. ఆడ్స్ అండ్ ఎండ్స్ అంటే అన్ఇంపార్టెంట్ థింగ్స్ అంటే ఇంపార్టెంట్ థింగ్స్ కానివి అనేసి మనము గుర్తుపెట్టుకోవాలి. ఐ డోంట్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ ఆడ్స్ అండ్ ఎండ్స్ అంటే నేను అన్ఇంపార్టెంట్ థింగ్స్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేయను అనేది ఈ బైనామియల్ యొక్క మీనింగ్. అంటే ఈ బైనామియల్స్ యూజ్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటి అంటే మనము మన యొక్క లాంగ్వేజ్ని చాలా పాలిష్డ్గా అందరూ యూజ్ చేసేటువంటి రొటీన్ లాంగ్వేజ్ కాకుండా నేటివ్ స్పీకర్స్ లాగా మనము ఈ బైనామియల్స్ యూజ్ చేస్తే మన లాంగ్వేజ్ అనేది చాలా ఎన్రిచ్డ్గా ఉంటుంది. అంటే చాలా మంచిగా అట్రాక్టివ్గా ఉండేదానికోసం మనం ఈ బైనామియల్స్ని యూజ్ చేస్తాము. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వీడియో వెరీ వెల్. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్రాలిట్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ లిటరేచర్. ఈ వీడియోలో నేను మన ఇంగ్రాలిట్ యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ గురించి అప్డేట్ అనేటువంటిది ఇవ్వదలుచుకున్నాను. ముందుగా మీరు ఇంగ్రాలిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ENGRALIT అని టైప్ చేస్తే మీకు ఈ విధమైనటువంటి లోగో తోటి మన యాప్ వస్తుంది. దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు డిఫరెంట్ కోర్సెస్ అనేటువంటివి మన ఇంగ్రాలిట్ యాప్లో ఉంటాయి. నేను ఈ వీడియోలో అయితే మీకు ఏపీ డిఎస్సికి ఏపీ టెట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కోర్సెస్ గురించి ఇక్కడ నేను వివరించబోతున్నాను. అంటే మన ఇంగ్రాలిట్ యాప్లో ఉన్నటువంటి ఆ కోర్సెస్ గురించి ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ దిస్ వీడియో. ముందుగా ఇంగ్లీష్ ఎస్ఏ అండ్ టీజీటీ మెంటర్షిప్ కోర్స్ గురించి లెట్ us డిస్కస్. ఇది ఒక కంప్లీట్ కోర్స్. ఇందులో ఎక్సెప్ట్ జీకే కాకుండా రిమైనింగ్ కంప్లీట్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇందులో మీకు రావడం జరుగుతుంది. అంటే మీకు అందరికీ తెలిసిందే మన డిఎస్సి, స్కూల్ అసిస్టెంట్, ఇంకా టీజీటీ ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది ఉంటుంది ఇందులో మనకి. ఈవెన్ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా మనం ఇంగ్లీష్ మీడియంలోనే చదవాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా రూపొందించినటువంటిదే ఈ కోర్స్. ఓకే, సో ఇందులో మీకు సైకాలజీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా ఇంగ్లీష్ మీడియం, అలాగే మనకి ఇంకా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి గ్రామర్, వొకాబులరీ, లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా మీకోసం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. ఇవే కాకుండా 60 days షెడ్యూల్ అనేటువంటిది కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ షెడ్యూల్ ప్రకారం మీరు చదువుకున్నట్లయితే సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకుంటారు. ఈ షెడ్యూల్కి అనుకూలంగా మీకు ఇందులో డైలీ టెస్ట్లు అనేటువంటివి కూడా ఇవ్వడం జరిగింది. ఈ షెడ్యూల్ ప్రకారము చదువుకొని ఈ డైలీ టెస్ట్లు అనేటువంటివి ఈ షెడ్యూల్ ప్రకారం అరేంజ్ చేసినటువంటి డైలీ షెడ్యూల్ని మీరు ఈ డైలీ టెస్ట్లని రాసినట్లయితే మీరు ఆయా టాపిక్లో పర్ఫెక్ట్ అనేటువంటిది కావడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ సైకాలజీ, పిఐఈ ఇవన్నీ కూడా మీకు మెటీరియల్ మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. ఇంకా ఇందులో మీకు వీడియో క్లాసెస్ అనేటువంటివి ఉంటాయి. వీడియో క్లాస్ అనేవి చాలా అర్థమయ్యే విధంగా ఉంటాయి. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. మీకు ఎలాంటి నాలెడ్జ్ లేకుండా ఈవెన్ జీరో నాలెడ్జ్తో వచ్చినా సరే మీకు అర్థమయ్యే విధంగా క్లాస్ అనేవి ఉంటాయి. ఆ క్లాస్ విన్న తర్వాత సో యూ ఫీల్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. మీ కాన్సెప్ట్ అనేది చక్కగా అర్థమవుతుంది. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. 100% గ్యారంటీ. ఐ విల్ గివ్ యూ అష్యూరెన్స్ ఫర్ దట్. అలాగే ప్రతి టాపిక్కి కూడా టెస్ట్లు అనేటువంటి ఉంటాయి, ఆన్లైన్ టెస్ట్లు ఉంటాయి. అలాగే వాటికి పీడిఎఫ్లు కూడా ప్రొవైడ్ చేస్తాము. వీటన్నిటిని కూడా మీరు చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఈ ఇంగ్రాలిట్ మన యాప్లో తీసుకున్నటువంటి కోర్సులకి మీకు పీడిఎఫ్లు అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్ల ద్వారా మీకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది. మీరు ఆ పీడిఎఫ్లను దగ్గర పెట్టుకొని వాటిని మీరు ప్రింట్ తీసుకొని జెరాక్స్ తీసుకున్నట్లయితే వాటిని ముందు పెట్టుకొని అక్కడ వచ్చేటువంటి క్లాస్ని మీరు వింటూ చదువుకోవచ్చు. ఈ విధంగా పీడిఎఫ్లు అనేటువంటివి మీకు క్లాస్ తీసుకున్నటువంటి లేదా కోర్స్ పర్చేజ్ చేసినటువంటి 10 minutes లోపు
మీ వాట్సాప్కి పంపడం జరుగుతుంది. అవి మీరు జెరాక్స్ తీసుకోవచ్చు. ఓకేనా? జెరాక్స్ తీసుకునేదానికి అనుగుణంగా ఉండేటువంటి పీడిఎఫ్లే మీకు పంపడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే. ఇంకా మీకు గైడెన్స్ అనేటువంటిది కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే సబ్జెక్ట్ పరంగా మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. అండ్ దిస్ ఈజ్ ఎం బాలాజీ. 7799691177 ఈజ్ మై నంబర్. ఓకేనా? సో మీరు చూసినట్లయితే ఇది ఒక కంప్లీట్ మెంటర్షిప్ కోర్స్ అనమాట. ఇది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ గెట్ ద క్లారిఫికేషన్స్ ఫ్రమ్ మై సైడ్ అండ్ మై కంప్లీట్ గైడెన్స్ అండ్ సపోర్ట్ వుడ్ బి ఫర్ యూ ఫర్ ఎవర్. ఇందులో మీరు చూసినట్లయితే 771 వీడియోస్ ఉన్నాయి రైట్ నౌ. ఇవి ఇంకా కూడా పెరుగుతాయి. అలాగే ఫైల్స్ 119 ఉన్నాయి. అలాగే 423 టెస్ట్లు ఉన్నాయి ప్రెజెంట్. ఇవి ఇంకా కూడా పెరిగేదానికి ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉందన్నమాట. ఓకే. ఇంకా దీని కాస్ట్ వచ్చేసి 4500గా పెట్టాము. ఇది 2 years వ్యాలిడిటీ అనేటువంటిది మీకు ఉంటుంది. ఓకే. సో ఇది ఒక వర్తీ కోర్స్ అండి. ఈ ఒక్క కోర్స్ తీసుకోవడం వల్ల మీకు స్కూల్ అసిస్టెంట్ సిలబస్ మొత్తం కూడా ఇంగ్లీష్కి సంబంధించి ఇందులో కవర్ అయిపోతుంది. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. మీకు దీనికి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ శాంపిల్స్ అంటే డెమో క్లాస్ లాంటివి యాప్లో కూడా మీరు చూసుకోవచ్చు. కొన్ని శాంపిల్ వీడియోస్ పెట్టుంటాం. వాటిని మీరు చెక్ చేసుకున్న తర్వాతే మీరు కావాలంటే పర్చేస్ కూడా చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ కోర్స్ గురించి నాకు కాల్ కూడా చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ ఎం బాలాజీ అండ్ మై మొబైల్ నంబర్ ఈస్ 7799691771. ఓకేనా? రైట్. ఇంకా ఒకవేళ మాకు సైకాలజీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ వద్దు సార్, మాకు ఓన్లీ ఇంగ్లీష్ వరకే కావాలి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వరకే కావాలి అనుకునే వాళ్ళకి ఈ కోర్స్ అండి. ఇది ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ కోర్స్ అనమాట. దీంట్లో కేవలము ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. దీని కాస్ట్ 2500. ఇందులో మీకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ, వొకాబులరీ, గ్రామర్, ప్రాక్టీస్ టెస్ట్ ఇవన్నీ కూడా ఇందులో రావడం జరుగుతుంది. ఇందులో మీకు ప్రెజెంట్ 576 వీడియోస్ ఉన్నాయి, 96 ఫైల్స్, 236 టెస్ట్లు ఉంటాయి. ఇది కూడా మీకు బైలింగ్వల్లోనే క్లాసెస్ ఉంటాయి, చక్కగా అర్థమవుతాయి. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. మళ్ళీ చెప్తున్నాను, మీరు జీరో నాలెడ్జ్తో వచ్చినా సరే క్లాస్ విన్న తర్వాత మీరు ఖచ్చితంగా ఆ టాపిక్లో ద బెస్ట్ అవుతారు. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. అలాగే ప్రతి టాపిక్కి కూడా టెస్ట్లు అనేటువంటివి ఇందులో ఉంటాయి, ప్రాక్టీస్ టెస్ట్లు. ప్రతి టాపిక్కి టెస్ట్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, యూ విల్ గెట్ ఎవ్రీ టాపిక్ ఏ టెస్ట్. ఇది మాత్రం ఇందులో ఉంటుంది. అలాగే మీకు వీటికి కూడా పీడిఎఫ్లు అనేటువంటి ప్రొవైడ్ చేస్తాము. ఓకేనా? ఇది మీకు కోర్స్ పర్చేజ్ చేసినటువంటి 10 minutes లోపు మీ యొక్క వాట్సాప్ నంబర్కి పీడిఎఫ్లు అనేటువంటివి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. దీని వ్యాలిడిటీ కూడా 2 yearsగా ఉంటుంది. ఇక్కడ కూడా మీకు పర్సనల్ గైడెన్స్ ఉంటుంది. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడబోయేటువంటి కోర్స్ ఏంటి అంటే ఇది ఒక కాంబో కోర్స్ అండి. ఇది ఏపీడిఎస్సి ఇంగ్లీష్ కాంబో కోర్స్ అనమాట. ఇది అంటే టెట్ అండ్ స్కూల్ అసిస్టెంట్ కోర్స్. ఇది ఇక్కడ ఏంటి అంటే టెట్కి ఒక ఫోల్డర్ పెట్టుంటాము, స్కూల్ అసిస్టెంట్కి ఒక ఫోల్డర్ పెట్టుంటాము. మీరు ఇంగ్లీష్ టెట్కి ప్రిపేర్ కావాలి అనుకున్నప్పుడు ఆ టెట్ ఫోల్డర్ ఓపెన్ చేసి దాన్ని చదువుకుంటారు. స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ కావాలన్నప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఫోల్డర్ ఓపెన్ చేసి దాన్ని చదువుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇందులో మీకు సైకాలజీ, తెలుగు అనేటువంటివి రావండి. ఇందులో మీకు కంప్లీట్ ఇంగ్లీష్ మాత్రం కంప్లీట్గా వస్తుంది. ఓకేనా? ఇక్కడ కూడా మీకు క్లాస్ అన్ని కూడా బైలింగ్వల్గా ఉంటాయి. అలాగే పీడిఎఫ్లు అనేటువంటివి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ప్రాక్టీస్ టెస్ట్లు, ప్రతి టాపిక్కి కూడా ప్రాక్టీస్ టెస్ట్లు అనేటువంటివి ఉంటాయి. ఇంకా డైలీ, వీక్లీ, మంత్లీ టెస్ట్లు కూడా ఇందులో మీకు అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జేఎల్డిఎల్ ఇంగ్లీష్ కోర్స్ అంటే ఇది మనకి తెలుసు. కొన్ని లిమిటెడ్ పోస్టులకి జేఎల్డిఎల్ పిఎల్ పోస్టులు అనేటువంటివి ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఒక కంప్లీట్ కోర్స్ ఇది. ఓకేనా? కంప్లీట్గా వీడియోస్ అన్ని కూడా చేసి పెట్టున్నాము. దీని కాస్ట్ వచ్చేసి 3500 పెట్టున్నాము. 3500, 2 years వ్యాలిడిటీ. ఇందులో మీకు లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ, వీటికి సంబంధించినటువంటి బైలింగ్వల్ వీడియో క్లాసెస్, ఫ్రీ పీడిఎఫ్స్, ప్రాక్టీస్ టెస్ట్, ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ ఇన్ దిస్. ఓకేనా?
సో ఇందులో మీకు 368 వీడియోస్, 93 ఫైల్స్, 347 టెస్ట్లు అనేటువంటివి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా మీకు క్లాసెస్ అనేవి చక్కగా అర్థమవుతాయి. మీరు జీరో నాలెడ్జ్తో వచ్చినా సరే, లిటరేచర్ అంటే భయంగా వచ్చినా సరే, ఆ భయం అంతా కూడా ఇక్కడ పోతుంది మీకు. టాపిక్స్ అనేటువంటివి మీరు చూసిన తర్వాత మీకు లిటరేచర్ అనేది కూడా చాలా ఈజీ అయిపోతుంది. అంత వండర్ఫుల్గా క్లాసెస్ అనేటువంటివి ఉంటాయి. అదేవిధంగా పీడిఎఫ్లు కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? దీని ద్వారా మీకు టైం అనేది కూడా సేవ్ అవుతుంది. ఇక్కడ కూడా మీకు డౌట్స్ క్లారిఫికేషన్ ఇవన్నీ కూడా నా యొక్క పర్సనల్ నంబర్తోని మీకు జరగడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీకు ఎడ్యుకేషన్ సైకాలజీ మాత్రమే, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఎడ్యుకేషన్ సైకాలజీ మాత్రమే కావాలి అనుకుంటే ఇంగ్లీష్ మీడియంలోది మీరు ఆ విధంగా కూడా కోర్స్ తీసుకోవచ్చు. దీని కాస్ట్ 999 ఉంటుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఇక్కడ కూడా మీకు వీడియో లెక్చర్స్ వస్తాయి, ఫ్రీ పీడిఎఫ్లు వస్తాయి, ప్రాక్టీస్ టెస్టులు కూడా వస్తాయి. అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కూడా మీకు 999లో వస్తుందండి. ఇందులో కూడా మీకు వీడియో లెక్చర్స్, బైలింగ్వల్, ఫ్రీ పీడిఎఫ్లు, ప్రాక్టీస్ టెస్టులు, వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్లు కూడా మీకు రావడం జరుగుతుంది. దీని కాస్ట్ కూడా 999, 1 ఇయర్ వ్యాలిడిటీతో వస్తుంది. నెక్స్ట్ డిఎస్సి పీజీటీ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కోర్స్ అనమాట. ఇది లిటరేచర్ మాత్రమే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 1500. ఇందులో లిటరేచర్ కంటెంట్ ఉంటుంది. ఇందులో మెథడాలజీ కానీ, గ్రామర్ కానీ, వొకాబులరీ కానీ ఉండవు. ఇందులో మీకు వీడియో క్లాసెస్ ఉంటాయి. వీటికి సంబంధించి ఫ్రీ పీడిఎఫ్స్ ఉంటాయి. ఇంకా ప్రాక్టీస్ ఎంసీక్యూస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఇవి డిఎస్సి ఎస్ఏ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఓన్లీ ప్రాక్టీస్ టెస్ట్లకు మాత్రమే ఒక కోర్స్ చేసి పెట్టాము. దీని కాస్ట్ వచ్చేసి 999. ఇందులో మీకు రివిజన్ షెడ్యూల్ ఉంటుంది, డైలీ టెస్టులు ఉంటాయి, వీక్లీ టెస్టులు, మంత్లీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు కూడా ఇందులో మీకు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఏపీ టెట్ ఇంగ్లీష్కి సంబంధించి పేపర్ 1A, 1B, 2A, 2B వీటికి సంబంధించి 30 మార్క్స్కి ఒక కోర్స్ అనేటువంటిది అవైలబుల్గా తీసుకొని వచ్చాము. దీని కాస్ట్ 1500. మీకు తెలుసు ఇంగ్లీష్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఏపీ టెట్లో. ఇది అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళకి కూడా కామన్గా ఉండేటువంటి ఒక సబ్జెక్ట్ అండి, 30 మార్క్స్ అనేటువంటిది. సో ఇక్కడ మీకు బైలింగ్వల్ వీడియో లెక్చర్స్ ఉంటాయి, ఫ్రీ పీడిఎఫ్స్, డైలీ టెస్టులు, వీక్లీ, గ్రాండ్ టెస్టులు ఇవన్నీ కూడా ఇక్కడ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఇంగ్లీష్ వాళ్ళకి సంబంధించినటువంటి టెట్ ఉంటుంది కదా, మనకి 90 మార్క్స్కి ఇంగ్లీష్ ఉంటుంది కదా, ఆ టెట్కి సంబంధించినటువంటి కోర్స్ ఇది. ఇక్కడ ఇంగ్లీష్ మొత్తం ఉంటుంది, తెలుగు అండ్ సైకాలజీ ఉండదు. దీని కాస్ట్ మీకు 2000 ఉంటుంది. 2 ఇయర్స్ వ్యాలిడిటీ ఇచ్చాము. ఇక్కడ ఇంగ్లీష్ 90 మార్క్స్కి ఏదైతే సిలబస్ మొత్తం కంప్లీట్గా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. డైలీ టెస్ట్ అండ్ వీక్లీ, మంత్లీ, గ్రాండ్ టెస్ట్లు కూడా ఇక్కడ మీకు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కాంటాక్ట్ మీ. మీకైతే ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఇవి 24/7 మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. వర్కింగ్ మోడ్లో ఉండే వాళ్ళకైతే ఇంకా చక్కగా ఉపయోగపడతాయి. ఇంకా మన ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి ఏ ఆఫ్లైన్ క్లాసెస్కి తీసుకోండి, వాటికంటే ఇంకా బెటర్గానే ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది చాలా చాలా చక్కగా ఉంటుంది. మీకు శాంపిల్ వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. అలాగే యాప్లో కూడా ప్రతి కోర్సులో కూడా శాంపిల్ వీడియోస్ ఉంటాయి. వాటిని చూడండి. చూసిన తర్వాత ఓకే అనుకుంటేనే యూ కెన్ పర్చేస్. దెర్ ఇస్ నో కంపల్షన్. మీకు ఎలాంటి ఒత్తిడి, ప్రెషర్ అనేటువంటిది ఇక్కడ లేదు. మీరు చక్కగా చూడండి. మీకు నచ్చితేనే యూ కెన్ పర్చేస్ ద కోర్స్. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడండి, లేదా వాట్సాప్లో యూ కెన్ ఆస్క్ మీ యువర్ డౌట్స్. ఐ విల్ క్లారిఫై దెమ్. లేదు డైరెక్ట్